జనవరి 28 జేఈఈ మెయిన్ పేపర్ పిచ్చి పిచ్చిగా టఫ్ రాబోతుంది. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 గూడా. అంతేకాదు జనవరి 24థ్ పేపర్ కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి మస్తు టఫ్ రావడానికి. కానీ జనవరి 21, 22 పేపర్స్ అయితే మస్తు ఈజీగా వస్తాయంట. అదేందన్నా అట్లెట్లా చెప్తున్నావు? నీకేమన్నా ఎన్టీఏ పేపర్ లీక్ చేసిందా? ఎన్టీఏ నీకేమన్నా పర్సనల్‌గా మెసేజ్ చేసి చెప్పిందా అంటే, ఏమో మీలాగే నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తుండే. అందులో ఇదే చెప్తుండే. మరి ఇందులో ఎంత నిజం? ఎంత అబద్ధం? అసలు ఇవన్నీ మనం నమ్మొచ్చా? అంటే నేనేం చేసినా అంటే, సరే ఒక పని చేద్దాం. లాస్ట్ 3 ఇయర్స్ అనాలిసిస్ అయితే మన దగ్గర ఉంది. మన ఫిజిక్స్ వాళ్ళ పీడబ్ల్యూలో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము ప్రతి పేపర్ జేఈఈలో 2025, 2024, 2023 ప్రతి షిఫ్ట్ జనవరి అటెంప్ట్‌లో ప్రతి షిఫ్ట్ అనాలిసిస్ చేసినాం. ఈజీ వచ్చిందా పేపర్, మోడరేట్ వచ్చిందా పేపర్, టఫ్ వచ్చిందా పేపర్, అవి అనాలిసిస్ అయితే చేసినాం అనమాట. దాని నుంచి చూద్దాం. దాన్ని బట్టి మనకి ఈసారి పేపర్ షిఫ్ట్ వైస్ పేపర్స్ ఆ రోజు టఫ్ వచ్చే ఛాన్సెస్ ఎంత హై ఉన్నాయి, ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎంత హై ఉన్నాయి, ఇవైతే నేను అనాలిసిస్ చేసిన మీకు చూపిస్తా. అనాలిసిస్ మొత్తం మీరు కూడా చూసుకోండి. ఓకే. కానీ దానికన్నా ముందు ఒకటైతే చెప్తా అబ్బా, ఇదంతా ప్రెడిక్షనే, ఇదంతా అనాలిసిసే. ఇలా వస్తుంది అంటే పక్కా వస్తుందన్నట్టు ఏమీ లేదు. పక్కా ఈజీ వస్తదంటే ఈజీ వస్తది పక్కా అన్నట్టు ఏం లేదు. ఇవన్నీ ప్రిడిక్షన్సే, ఇవన్నీ అనాలిసిసే. నన్నడిగితే మీరు దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదు. ఇది జస్ట్ మీకొక ఐడియా కోసం మాత్రమే. అలాగే కన్సిడర్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే, మీకు పేపర్ టఫ్ వస్తే ఏం చేయాలి, ఈజీ వస్తే ఏం చేయాలో కూడా చెప్తాను. అది కూడా జాగ్రత్తగా వినండి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఇదేమో జనవరి అటెంప్ట్ లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ అయితే తీసుకున్నా. అండ్ ఇందులో ప్రతి సెషన్ షిఫ్ట్ వైస్ ఎట్లొచ్చింది పేపర్, డిఫికల్టీ లెవెల్ ఎట్లుందో అనాలిసిస్ చేసిన. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మన జేఈఈ మెయిన్ 2025 లాస్ట్ ఇయర్ జనవరి అటెంప్ట్ అనాలిసిస్ అనమాట. ఇందులో మనం ఏంటంటే మీరు ఫోకస్ చేయండి. ఎక్కడ టఫ్ వచ్చిందో చూడండి మీరు. జనవరి 28 పేపర్ టఫ్ వచ్చిండే. ఇన్‌ఫాక్ట్ జనవరి 28 షిఫ్ట్ 1 పేపర్ పిచ్చగా టఫ్ వచ్చిండే. ద టఫెస్ట్ పేపర్ అని చాలా మంది చెప్పిండ్రిది. అండ్ అలాగే షిఫ్ట్ 2 కూడా రిలేటివ్‌లీ టఫ్ ఉండే. వేరే రోజులతో కంపేర్ చేసుకుంటే టఫ్ ఉండే. కానీ ఒకటి అబ్జర్వ్ చేయండి. కానీ మిగిలిన రోజులు చూడండి. మోస్ట్‌లీ ఈజీ టు మోడరేట్ లెవెల్ మధ్యలోనే ఉండే పేపర్స్. టఫ్ అయితే వేరే రోజుల్లో లేకుండే. అండ్ ఇది మీరు 2024, 2023 చూపించినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారిది. సో మనకేంటంటే ఒక ఎన్‌టీఏ ఇచ్చే ప్యాటర్న్ బట్టి మనం అనాలిసిస్ చేస్తే మొత్తం మనకి 10 పేపర్స్ ఉంటాయి. అంతే కదా! 5 రోజులు ఉంటది. ప్రతి రోజుకి 2 సెషన్స్ ఉంటాయి. 2 షిఫ్ట్‌లు ఉంటాయి కాబట్టి 10 పేపర్లు ఉన్నాయి మన దగ్గర. ఈ 10 పేపర్స్‌లో మీకైతే 2 పేపర్స్ టఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 పేపర్స్ ఖచ్చితంగా టఫ్ వచ్చే ఛాన్సెస్ 95, 96% టఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. ఒకటైతే పక్కా టఫ్ వస్తది. అది ఏ రోజు రావచ్చు అనేది కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ చెప్తాను మీకది గూడా. ఓకే. కానీ ఒక మాక్సిమం 2 కన్నా ఎక్కువ అయితే టఫ్ పేపర్ ఇచ్చినట్టు లాస్ట్ 3 ఇయర్స్‌లో అయితే కనిపియట్లేదు. ఎన్‌టీఏ అయితే ఇవ్వలేదు. ఇది మీరు 2025 అబ్జర్వ్ చేసిండ్రు కదా! మీరు కావాలంటే 2024 గూడా చూడండి. 2024లో కూడా ఫిబ్రవరి 1 లాస్ట్ రోజు షిఫ్ట్ 1 డిఫికల్ట్ ఉండే. షిఫ్ట్ 2 కూడా కొంతమంది డిఫికల్ట్ ఉండే అని చెప్పిండే. సో ఇందులో కూడా అంతే. 2 షిఫ్ట్‌లు డిఫికల్ట్ అనిపించినాయి. 2023 తీసుకున్నా కూడా ఇందులో కూడా జనవరి 25 షిఫ్ట్ 1 డిఫికల్ట్ ఉండే. జనవరి 31 షిఫ్ట్ 2 కూడా టఫ్ ఉండే. ఓకే. సో ఒక ప్యాటర్న్ అయితే అర్థమైతుంది. 2 పేపర్‌లయితే టఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హై ఉన్నాయి. సో ఈసారి కూడా 2026లో కూడా ఎక్కువగా టఫ్ వచ్చే ఛాన్సెస్ అంటే 2 పేపర్స్ ఔట్ ఆఫ్ 10 పేపర్స్ 2 పేపర్స్ అయితే టఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. కానీ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. అలాగే టఫ్ వచ్చినట్టు 1 లేదా 2 పేపర్‌లు ఈజీ కూడా ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2025లో షిఫ్ట్ 2 ఈజియెస్ట్ చాలా ఈజీ ఉండే. కొన్ని ఏళ్లలో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ జేఈఈ పేపర్ అది. అలాగే 23 జాన్ షిఫ్ట్ 1 కూడా ఈజీ ఉండే చాలా మంది స్టూడెంట్స్‌కి. ఓకే. అలాగే మీరు 2024 అబ్జర్వ్ చేయండి. మీకు 2 ఈజీ షిఫ్ట్‌లు కనిపిస్తాయి. 21, 27 అండ్ 29 2 షిఫ్ట్ 1లు ఈజీ ఉండే. అలాగే 2023 కూడా చూసుకోండి. మీకు డెఫినిట్‌గా 2 కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి జనవరి 24 షిఫ్ట్ 1 డిఫికల్టీ ఈజీ టు మోడరేట్ ఉండే. జనవరి 30 షిఫ్ట్ 2 కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్ మధ్యలోనే ఉండే. సో మీరు ఆ 10 పేపర్స్‌లో 2 పేపర్స్ ఈజీగా కూడా వచ్చే ఛాన్సెస్ కూడా అంతే హై ఉన్నాయి. టఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా 2 పేపర్స్ చాలా హై ఉన్నాయన్నమాట. మరి దీన్ని బట్టి అన్న 2026లో ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు? ఏ రోజు ఎట్లుండొచ్చు అంటే
ఇది నా గెస్ మాత్రమే. అగైన్ ఐ మైట్ బి రాంగ్. ఇది ఎవ్వరు గెస్ చేయలేరు. ఎన్టీఏ మూడ్ బట్టి ఏదైనా ఇయ్యొచ్చబ్బా. కానీ లాస్ట్ 3 ఇయర్స్ ట్రెండ్స్ బట్టి, అనాలిసిస్ బట్టి ఏం మనం గెస్ చేయొచ్చు అంటే ఈసారి 24th, 28th టఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ 28th అండ్ 24th లాస్ట్ 2 డేస్ టఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్‌గా కనిపిస్తున్నాయి. లాస్ట్ 3 ఇయర్స్ ట్రెండ్స్ బట్టి చూసుకుంటే. మనోడు లాస్ట్ 1, 2 డేస్ పేపర్ టఫ్ ఇస్తున్నాడు చూస్తున్నాం అది. సో ఈసారి కూడా అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ చెప్పలేము. ఇక్కడ ఈజీ కూడా రావచ్చు. చెప్పినా కదా ఎన్టీఏ మనోడు ఎట్లా బిహేవ్ చేయొచ్చు మనోడికే తెలుసు. సో జస్ట్ ఇది గెస్ మాత్రమే. ఓకే. అండ్ ఈజీ ఎప్పుడు రావచ్చన్నా అంటే లాస్ట్ 3 ఇయర్స్ ట్రెండ్స్ బట్టి చూసుకుంటే నార్మల్‌గా అయితే జనవరి 21 ఫస్ట్ షిఫ్ట్ లేదా 22 ఫస్ట్ షిఫ్ట్ లేదా సెకండ్ షిఫ్ట్. ఈ ఫస్ట్ 1, 2 డేస్ ఈజీగా అంటే ఈ ఫస్ట్ 1, 2 డేస్‌లో ఉన్న ఈ 4 షిఫ్ట్‌లున్నాయి. ఈ 4 షిఫ్ట్స్ ఉన్నాయి గదా! షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఈ 4 షిఫ్ట్స్‌లో అయితే పేపర్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే మంచిగా కనిపిస్తున్నాయబ్బా. బట్ అగైన్ ఇట్స్ జస్ట్ ఎ ప్రిడిక్షన్. దీన్ని మీరు సీరియస్‌గా తీసుకోకండి. ఓకే. దీన్ని బట్టి అమ్మా నా పేపర్ లెట్స్ సే మీకు 28 ఉంది ఎగ్జామ్. అరే! పేపర్ మస్తు టఫ్ వస్తుందిరా భయ్! ఏం చేయాలిరా భయ్! అసలు అట్లా నాకు అయిపోయింది గివ్ అప్ ఇవ్వాలి అవన్నీ ఆలోచించకండి. ఇవెందుకు ఇస్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే మీరు ముందే మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ పేపర్ టఫ్ వచ్చినా కూడా ఏముంది? ఏం ఫరక్ పడదు. రిలేటివ్ మార్కింగే గదా! పర్సెంటైలే గదా చూసేది మనకి. మనకెక్కడా గూడా అబ్సల్యూట్ మార్కింగ్ తీసుకోవట్లేదు కదా! సో, టెన్షన్ దేనికి? సో, ఒకవేళ పేపర్ టఫ్ వచ్చినా గూడా మీరు ముందు నుంచే ప్రిపేర్డ్‌గా ఉంటే ఎస్పెషల్లీ ఈ 24th జనవరి 24, 28 ఎగ్జామ్ ఉన్న క్యాండిడేట్స్ పేపర్ టఫ్ వస్తుంది అని ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. సో దట్ మీరు ఎగ్జామ్‌కెళ్ళి పేపర్ టఫ్ వచ్చినా గూడా మీకంత సర్ప్రైజింగ్‌గా ఏం అనిపియదు. ఎగ్జామ్‌లో అంత షాకింగ్‌గా ఏం అనిపియదు. అరే! పేపర్ టఫ్ వచ్చింది ఇప్పుడు ఎట్లరా అని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది. అట్లనే నేను చెప్పిన 21, 22లో పేపర్ ఈజీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన. కానీ ఒకవేళ ఈజీగా రాకపోయినా కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈజీగా వస్తుందని ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈజీగా రాకపోయినా కూడా దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తున్నా. దట్ చెప్పినా కదా ఫస్ట్ 2 డేస్ డెఫినెట్‌లీ అంటే కొంచెం హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి పేపర్ ఈజీగా రావడానికి. సో అక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ పేపర్ ఈజీగా వస్తే మీరు కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. మీకు 99 పర్సెంటైల్ క్రాస్ చేసుకోవాలి అనుకుంటే ఈజీ పేపర్స్‌లో మినిమమ్ 200-210 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండబ్బా. అదే ఒకవేళ పేపర్ మోడరేట్ లెవెల్ మధ్యలో వచ్చింది. ఓకే. అంత డిఫికల్టీ ఏం లేదు. అలా ఉన్నప్పుడైతే మాత్రం పేపర్‌లో మీరు ఒక 170, 180 ప్లస్ స్కోర్ చేసినా 99 పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అదే లో పర్సెంటైల్ అంటే హై టఫ్ వచ్చిన పేపర్స్‌లో మీ అప్పుడు టార్గెట్ ఏంటి అంటే అట్‌లీస్ట్ ఒక 150, 160 టార్గెట్ పెట్టుకోండి చాలు. 99 పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఎందుకంటే పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి. ఓకే. అండ్ ఇంకొకటి ఒక జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్ 3 ఇయర్స్ ట్రెండ్స్ బట్టి చెప్తున్నా. దట్ మ్యాథ్స్ మీకు రిగార్డ్‌లెస్ ఆఫ్ వాటెవర్ డేట్ ఇట్ ఈస్ ఏ షిఫ్ట్‌తో సంబంధం లేదు. మ్యాథ్స్ లెంథీయెస్ట్ అలాగే టఫ్ కూడా చాలా మంది స్టూడెంట్స్ కనిపించింది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఇన్‌ఫాక్ట్ చాలా మంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటి అంటే నేను కూడా చూసినా ఏందంటే లెంథీ అయితే ఉంటది మ్యాథ్స్. మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఎళ్ళండి. మైండ్‌లో బ్లైండ్‌గా మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఎళ్ళండి. దట్ మ్యాథ్స్ లెంథీగా ఉంటది. సో మీ ఫోకస్ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 10-12 క్వెషన్స్ అయితే పక్కా సాల్వ్ చేసేలా పెట్టుకోండి. ఎందుకంటే మీరు చూడండి లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే ఒక 50 మార్క్స్ ప్లస్ మీరు స్కోర్ చేస్తే 99 పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో మీ టార్గెట్ అట్‌లీస్ట్ మినిమమ్ ఈ 10-12 కరెక్ట్‌గా అట్‌లీస్ట్ ఒక 12 క్వెషన్స్ కరెక్ట్‌గా చేసేలాగా మీరు పెట్టుకోండి. మీరు ఫస్టే పేపర్ చూసేసి ఆ పేపర్ చాలా లెంథీగా ఉంది. నా వల్ల ఏం కాదు. టఫ్ వచ్చింది. ఇవన్నీ పక్కకు పడేసేయండి. పక్కకు పడేసి మ్యాథ్స్‌లో అట్‌లీస్ట్ ఒక 12 క్వెషన్స్ టార్గెట్ పెట్టుకోండి. ఆ 12 క్వెషన్స్ కరెక్ట్‌గా చేయడానికి ట్రై చేయండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ అటెంప్టింగ్ ఆల్ ద క్వెషన్స్ అన్ని క్వెషన్స్ చేయాలి. ఆ థాట్‌లో లేకుండా అరే నేను 12 క్వెషన్స్ కరెక్ట్‌గా చేస్తే చాలు. అట్‌లీస్ట్ మినిమమ్ అంత చేస్తే చాలురా భయ్ అనుకుంటే అది మీకు చాలా హెల్ప్ అయితది మ్యాథ్స్‌లో. ఓకే. ఇక ఫిజిక్స్ చూసుకుంటే ఫిజిక్స్ అయితే అగైన్ కొంచెం ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ అయిండే. కానీ 2025లో ఆ ట్రెండ్ కొంచెం చేంజ్ అయింది. కొంచెం కాన్సెప్షువల్ వైపు క్వెషన్స్ అయితే వచ్చినాయి. బట్ అగైన్ ఐ వుడ్ సే ఫిజిక్స్ ఈజీగా రావచ్చు. ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు ఈజీగా వస్తదని.
అండ్ మీకు ఒకవేళ కాన్సెప్ట్స్ అంటే మీ ఆ పర్టిక్యులర్ ఏదైనా చాప్టర్‌లో మీకు క్వెషన్స్ రాకపోయినా, ఎక్కువగా క్వెషన్స్ చేయడం రాకపోయినా, కాన్సెప్ట్స్ అన్నీ నీట్‌గా నేర్చుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్‌లో ఆ ఫార్ములాస్, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్స్, ఫార్ములా బేస్డ్ క్వెషన్స్, ఆ కాన్సెప్ట్ డైరెక్ట్‌గా అప్లై చేసే క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరక్కడ సేవ్ అయితారు. ఇంకా కెమిస్ట్రీ అయితే ప్రతిసారి చెప్తాం. మ్యాథ్స్, ఫిజిక్స్ పక్కకు పడేస్తే కెమిస్ట్రీ ప్రతిసారి హై స్కోరింగే అబ్బా! ఇన్‌ఫాక్ట్ ఇనార్గానిక్, ఆర్గానిక్ మీరు లాస్ట్ 2, 3 ఇయర్స్ తీసుకోండి పేపర్స్. స్ట్రిక్ట్‌లీ ఎన్‌సీఈఆర్‌టీ బేస్డే వస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ లెవెల్‌లోనే ఉంటుంది. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆహ్, యూ నో కూడా మనకి ఏంటంటే మీకు ఆహ్, బేసికల్లీ ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువ మనం ఇంటీజర్ టైప్ క్వెషన్ సెక్షన్ ఉంది కదా! అందులో ఎక్కువ క్వెషన్స్ అయితే వచ్చినాయి. ఈ ఫిజికల్ కెమిస్ట్రీ ఇంటీజర్ టైప్ క్వెషన్స్‌లో అయితే ఎక్కువగా మనకి రావడం జూషినాం. అండ్ దాంతో పాటు ఫిజికల్ కెమిస్ట్రీ గూడా లెవెల్ మరీ అంత డిఫికల్ట్ అయితే ఇవ్వట్లేదు. సాల్వ్ జేస్తారు. ఒకవేళ మీరు మంచిగా కాన్సెప్ట్ నేర్చుకొనుంటే ఈజీగా సాల్వ్ జేస్తారబ్బా! ఓకే. సో, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో, మీకొక జనరిక్ స్ట్రాటజీ ఇచ్చేషిన. అండ్ అగైన్ ఈ వీడియో మళ్ళీ మళ్ళీ జెప్తున్నా. ఈ వీడియో మీకు అంటే ఈ షిఫ్ట్ టఫ్ వస్తది పక్కా. సో, ప్రిపేర్ అయ్యెళ్ళండి. సో, మీకు మిమ్మల్ని భయపెట్టిద్దామని దానికోసం అయితే జేయట్లేదు. మీకేంటంటే ఒక జనరిక్ ఐడియా ఇస్తున్నా అంతే. మీకొక లాస్ట్ 3 ఇయర్స్ ట్రెండ్స్ బట్టి మీకొక ఐడియా అయితే వచ్చేసింది. ఓకేరా భయ్! ఒక 2 పేపర్‌లు టఫ్ వస్తది. 2 పేపర్‌లు ఈజీ వస్తాయి. మిగతావన్నీ మోడరేట్ లెవెల్‌లోనే ఉంటాయి. సో, రేపు ఒకవేళ ఆ 2 పేపర్‌లు టఫ్ ఎప్పుడొస్తాయని మేము ప్రెడిక్ట్ చేస్తుంది లాస్ట్ 2 డేస్ అని ప్రెడిక్ట్ చేస్తున్నా గానీ, ఈ ఫస్ట్ 2 డేస్ అయినా అయ్యుండొచ్చు. మధ్యలో ఈ 2 రోజులైనా అయ్యుండొచ్చు. చెప్పలేము. కానీ మీరేంటంటే ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే, ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు ఒకవేళ మీకు పేపర్ టఫ్ అనిపిస్తుంది అంటే, మీరు వెంటనే డీమోటివేట్ అవ్వకండి. వెంటనే మీరు అరే! నాకేం రాదురా భయ్! ఎగ్జామ్ బిస్కెట్ అయిందిరా భయ్! ఈ థాట్‌లోకెళ్ళకండి. మీరేమనుకుంటారంటే, మీకు టఫ్ అనిపిస్తుంది. మంచిగా ప్రిపేర్ అయ్యిండ్రు కాబట్టి మీకు టఫ్ అనిపిస్తుందంటే, మిగిలిన 97, 98% స్టూడెంట్స్ కూడా టఫ్ అనిపిస్తుంది. సో, అలాంటి టఫ్ పేపర్‌లో మీ టార్గెట్ అప్పుడు ఆటోమేటిక్‌గా 200 పెట్టుకోకండి. ఆ టార్గెట్ మీరు ఒక 140, 150, 160 మార్క్స్ పెట్టుకున్నా గూడా మీకు మంచి పర్సెంటైల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే సేమ్ ఒకవేళ మీకు వరుసగా క్వెషన్‌లు చేసుకుంటూ పోతున్నావు, ఆన్సర్ వస్తూనే ఉంటే, అక్కడ గూడా సేమ్ అదే ఆలోచించుకోవాలి. దట్ పేపర్ నీకు మాత్రమే ఈజీ అనిపియట్లేదు. మిగిలిన వాళ్ళకి గూడా ఈజీ అనిపిస్తుంది. ఇన్ థాట్ సినారియో నీ టార్గెట్ మినిమమ్ ఒక 200 క్రాస్ అయ్యేలా చూసుకో. మంచి పర్సెంటైల్ తెచ్చుకోవడానికి. ఓకే. సో that's it from this particular video. I hope this is useful for you guys. అండ్ ఇంకొకటేంటంటే ఇలాంటి ఇంకా ఇలాంటి మీకు యూట్యూబ్‌లో మస్తు కనిపిస్తూనే ఉంటాయి. ఆ షిఫ్ట్ టఫ్ వస్తది, ఈ షిఫ్ట్ టఫ్ వస్తది. అట్లా చేయండి, ఇట్లా చేయండి. అవంతా బిస్కెట్ రా బాబు! అవంతా పక్కకు పడేసేయండి. మీకైతే ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చినా గదా! సో, అవన్నీ పక్కకు పడేసి మీరైతే అదంటారు ఒక మీమ్ ఉంటది కదా! చదువుకోండి ఫస్ట్ అన్నట్టు చదువుకోండి ఫస్ట్. మీకు ఒకవేళ మంచిగా రివిజన్ చేస్తే మాక్ టెస్ట్‌లు రాయండి. ఇంకా టైం ఉంది. ఒక 2, 3 మాక్ టెస్ట్‌లు రాయండి. స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ మీరంత కాన్ఫిడెన్స్ లేదు నాకు జేఈఈ మీద మంచిగా స్కోర్ చేయాలి అనుకుంటే మన మ్యారథాన్స్ నడుస్తున్నాయి. మ్యారథాన్స్ జాయిన్ అయిపోండి. మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తున్నాం అందులో. క్వెషన్స్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ పీవైక్యూ మోడల్స్ చేస్తున్నాం. మీరు అవి అటెండ్ అయినా కూడా మంచిగా స్కోర్ చేయట ఈ లాస్ట్ మూమెంట్‌లో ప్రిపేర్ అయినా కూడా మంచిగా స్కోర్ చేసే ఛాన్సెస్ ఇంకా చాలా హై ఉన్నాయి. ఓకే. సో, వేరే చాలా మంది చెప్పినవన్నీ వినేసి టైం వేస్ట్ చేసుకోకండబ్బా! సో, థాట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.